కాదు పైసలు ఇచ్చిండు నాకు వినే ఒక్కలేదు చాలు నేను చెట్లు అడిగినా నాకు అంతే మాకు రోడ్డు కావాలి కరెక్ట్ మేమేం అడగలేదు నేను ఇవ్వాలంటే రేపు కాదు నాన్న ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇస్తారు పెట్టాను నేను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి వాగ్దానం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు ఇస్తాము గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు 500 రూపాయలు సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం జమ కాకపోయి ఉంటే దానికి కుటుంబం ఇల్లు తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తున్నాం ఇక్కడ ఎవరో తిరిగేటప్పుడు కొన్ని ఫోన్లు చేయకపోయింది అతను ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీధులు పెరుగు కరెంటు బిల్లు కట్టాలనుకోవడం కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతాను కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే ఇప్పుడు మహాభారతం తెలియదా మహాభారతం విన్నారా అవును మా సగం విని సగం వదిలేస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి సుందరరావు చిన్నగంటే చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ చనిపోతుంది అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకొచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 15 సంవత్సరాలకు ఓట్లు వేయగానే కెరువులు బతుకులు మీది మీరు కానీ ప్రజలను చేసేటప్పుడే